క్రాస్ రిలీజియన్స్కి అతీతంగా ఎవరైనా దేశ భద్రతకు దేశ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు ఎవరు నా చేయి కలిపినా వాళ్ళ మీద పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను అంటున్నారు ఆయన. అజయ్ బాబా లేకపోతే సమ్ ఎక్సా వైఎస్ జెడ్ అనే తర్వాత విషయం. సో మీ రియాక్షన్ ఏంటి దీని మీద? నిజంగా వేరే వాళ్ళతో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారంటే మేము కూడా దానికి రెడీగా ఉంటామండి. ఎప్పుడు ఒకరినే టార్గెట్ చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు, సో అండ్ సో ఏదో మాట్లాడారని చెప్పి ఓకే, అరెస్ట్ చేసే ముందు లేదంటే కంప్లైంట్ ఇచ్చే ముందు ఒక్కసారి సహోదర భావంతో, ఒక బ్రదర్ అనే భావంతో పర్సనల్ గా వెళ్ళి మీట్ అవ్వడమో, కాల్ చేసి మాట్లాడమో, బ్రదర్ మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని ఎప్పుడైనా వాళ్ళు వార్న్ చేయడం జరిగిందా, లేదంటే మాట్లాడడం జరిగిందా అండి? లేదు కదా. డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వడం వల్ల దాని వెనక ఉన్నది నిజంగా సహోదర భావం ఉంటే, నిజంగా వీఆర్ ఇండియన్స్ అనుకుంటే, నిజంగా వీఆర్ క్రిస్టియన్స్ అంటే ముస్లిం, హిందూ ఎవరైనా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మీట్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలవడానికి ప్రయత్నించాలి, కాల్లో మాట్లాడడానికి ప్రయత్నించాలి, వాళ్ళకి నచ్చజెప్పడానికి ట్రై చేయాలి. అప్పటికి వినకపోతే అప్పుడు మనం ఏదైనా చర్య తీసుకున్నా దానికి ఎవరైనా అగ్రీ చేస్తారు. ఆయన నిజంగా అట్లా చేస్తుంటే మేము కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాము. నిజంగా జోసెఫ్ గారు అనే వ్యక్తి నిజంగా ఆయన్ని గద్దించారు, మాట్లాడారు, చెప్పారు, కానీ అయినా వినకుండా అజయ్ బాబు గారు అలాగే మాట్లాడంటే మేము కూడా అగ్రీ చేస్తాం దానికి. కానీ జోసెఫ్ గారు అలా చేయలేదు కదా. సుప్రియ గారు ఇప్పుడు సడన్ గా ఆన్ స్క్రీన్ మీదకి వచ్చి ఆయన కంప్లైంట్ ఫెయిల్ చేయడము, ఆయన ఇట్లా చేయడం అనేది ప్రతి ఒక్కరికి చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే ఇది మనం ఇండియాలో ఉన్నాము, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు అడిగారు క్వశ్చన్, ఒక్కసారి ఆ క్వశ్చన్ నేను జోసెఫ్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాను. జోసెఫ్ గారు ఆమె ఏమంటున్నంటే ఒక సహృద్భావంతో, ఒక సోదర భావంతోనూ అజయ్ బాబుకి చెప్పుంటే ఆయన వినకపోయి ఉంటే అప్పుడు అందరం కలిసి కంప్లైంట్ ఇద్దాం కదా అంటున్నారు. ఏ రోజైతే పాస్టర్ గారి మరణం జరిగిందో అదే రోజు ఐ హ్యావ్ బీన్ టు వన్ ఛానల్ కాల్డ్ రెడ్ టీవీ. అక్కడ ఫుటేజ్ ఉండొచ్చు, ఉండాలి. దెన్ ఈవెన్ సిగ్నేచర్ స్టూడియో. ఓకే, ఆ ఛానల్స్ పేరు పక్కన పెడదాం. సమ్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సారీ. సో ఆ రెండు ఛానల్స్కి వెళ్ళాను, యూట్యూబ్ ఛానల్స్కి. ఎందుకంటే తరచూ ఆయన అక్కడే, సారీ నాకు తెలియదు ఇది. ఆ రెండు ఛానల్స్లో ఈ ఘటన జరిగింది. అంటే ఈ దేవతల గురించి దూషించడం జరిగింది. అక్కడ ఆయన వెళ్ళాను ఎందుకు, మాట్లాడడానికి, వీళ్ళ త్రూ లేదా ఒక డిబేట్ లాంటిదో ఏదో ఒకటి ప్లాన్ చేశాను. ఆ లోపు ఆయన వెళ్ళిపోయారంట అక్కడ నుంచి. సో ఐ ట్రైడ్ ఇన్ ఫ్యూ అదర్ వేస్, దొరకలేదు. ఓకే, సో ఇది స్టాప్ చేయడమేనండి అమ్మగారు, ఇది స్టాప్ చేయడము. ఆయన ఏదో నేరస్తుడు అని పెద్ద ముద్ర వేయడానికి ట్రై చేస్తలేను, ఆయన స్టాప్ చేయడమే. లేదు సార్, యాక్చువల్లీ నేను దీనివల్ల ఏదైనా ప్రాబ్లమా? చట్టాన్ని ఆచరిస్తే ప్రాబ్లమా? చట్టాన్ని ఆచరిస్తే ప్రాబ్లమా? దీన్ని ఆపడానికి చట్టాన్ని ఆచరిస్తే ప్రాబ్లమా? అంటే చట్టానికి హక్కు లేదా, నాకు హక్కు లేదా? అందరం ఒకటే. చట్టం ఎవరికి చుట్టం కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది చట్టం. వీ హ్యావ్ టు ఒబే ఎవ్రీ లా, ఎవ్రీ కాన్స్టిట్యూషన్ అండ్ ఎవ్రీ కోర్టు. సో జడ్జి, కోర్టు ఏం చెప్పినా సరే మా సంస్థకు మనము ఒబే అవ్వాల్సిన సమయం ఉంది, అది ప్రతి ఒక్కరు చేయాల్సింది. అయితే జోసెఫ్ గారు చెప్పినట్టు నేను సో అండ్ సో స్టూడియోకి వెళ్ళాను ఆయనతో మాట్లాడడానికి, సో అండ్ సో స్టూడియోకి వెళ్ళి మాట్లాడడానికి అంటున్నారు. కానీ ఆయన మాట్లాడాల్సింది సో అండ్ సో స్టూడియోకి వెళ్తే అక్కడ ఆయన ఉంటాడు అనడానికి అది కన్ఫర్మ్ కదా. ఎందుకంటే అది ఆయన ఇల్లు కదా, ఆయన ఆఫీస్ కాదు. ఆయన ఇల్లు వేరు, ఆయన ఊరు వేరు, ఆయన కాంటాక్ట్ నెంబర్ వేరు. ఒకవేళ ఆయన కాంటాక్ట్ నెంబరే కావాలనుకుంటే అజయ్ బాబు గారు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఆయన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. లేదు ఏ స్టూడియోకి వెళ్ళినా వాళ్ళకి నెంబర్ కావాలంటే ఆయన నెంబర్ ఇస్తారు. నేను కొంచెం పర్సనల్ గా అజయ్ బాబు గారితో మాట్లాడాలి, డిబేట్స్ కంటే ముందే అజయ్ బాబు గారు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మనం మాట్లాడుకుందామా, కూర్చుందామా, ఒక దగ్గర మాట్లాడుకుని పర్సనల్ గా ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు, దర్ ఇస్ ఎ వే. బట్ మీరు చూస్ చేసుకోకుండా డైరెక్ట్ గా స్టూడియోకి వెళ్ళి మేము డిబేట్ ప్లాన్ చేసాము, డిబేట్ మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఆమె ఏమంటున్నారంటే కనుక ఆయనకి పర్సనల్గా కాంటాక్ట్ చేసే ప్రయత్నమో లేకపోతే కొంచెం గట్టిగా ఆయన కాంటాక్ట్ నెంబర్ ప్రయత్నం చేసి ఆయనతో మాట్లాడి ఆయన ఒకవేళ కాదు అన్న పక్షంలో మీరు కంప్లైంట్కి వెళ్ళి ఉంటే కనుక మేము కూడా మీతో పాటు వద్దాం కదా అనేది సుప్రియ వర్షన్. సార్ ఇప్పుడు ఆ ఛానల్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను, ఎందుకంటే అక్కడ మాట్లాడారు, కనుక్కున్నాను. వాళ్ళు ఏమన్నారు, ఆయన లేరు, వెళ్ళిపోయారు. రెండు ఛానల్స్లో వెళ్ళి కనుక్కున్నాను. దెన్ నాకు 2-3 ప్రయత్నించాను. ఓకే, లెట్ మీ ట్రై ఇన్ దిస్ వే అన్నాను. అంతేగాని ఆయనని నిందించాలి, అక్కడ పనిష్మెంట్ అని ఉందా అమ్మా? లెటర్ నా కాపీ ఒకసారి చూడండి, ఏదో ఉందా పనిష్మెంట్ అని? ఓన్లీ యాక్షన్, దాన్ని కూడా తప్పుపడతారా మీరు? రోడ్ల మీద మీ ఎవరో ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానల్లో ఆడవాళ్ళం అందరు బయటికి రావాలి, ఏంది ఇది తమాషా అనుకుంటావా ఏంది? ఆడవాళ్ళందరికీ బయటికి రప్పిస్తారా? ఓకే ఓకే, మీరు దిగండి,
స్వతహాగా దిగండి, Yeah, అంతేగాని నేను మాట్లాడతా. ఇతరుని రెచ్చగొట్టకండి మీరు. నేను మాట్లాడు సుప్రియ నేను మాట్లాడతా. మాట్లాడండి